నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 45.6 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లు ప్రారంభించారు. కొత్తగా వేసిన 664 మీటర్ల సీసీ రోడ్డులను ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎల్బీఎస్ కాలనీలో 9.61 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే దమ్మల వీధిలో 15.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లను కూడా ఈ రోజే ప్రారంభించారు. ఆదివారంపేటలో 19.80 లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ ను మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పలేదని అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ను అందిస్తున్నాం అని చెప్పారు. అలానే పేదవారికి ప్రాధాన్యం ఇస్తూ పలు పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి ప్రతిపక్షం 14 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి గాని, సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని అన్నారు. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాం అంటున్నారు. అది పచ్చి మోసం అని విమర్శించారు. 12వ తేదీన అక్కడ కొత్తగా కట్టినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ప్రారంభించేస్తే అక్కడ వచ్చినప్పుడు అదనపు నీరు మీకు డైవర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది కనుక ఇక్కడ మనకి మంచినీరు సమస్య తీరిపోద్దని మీకు నీరు సరఫరా చేసే ఏఈ గారు చెప్తూ ఉన్నారు. అది చేయమని చెప్పాం. 12వ తేదీన అది ప్రారంభించే కార్యక్రమం కూడా నేను నా చేతుల మీదుగా చేస్తాను. ఆ వేళ ఇది డైవర్ట్ చేసే పని చేస్తాం. మీ అందరికీ నీరు అందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మీరు పట్టాల గురించి చెప్పారు. చాలా కాలం గురించి నాకు చెప్తున్నారు. అలాగే వైకుంఠం కూడా చాలాసార్లు ఇది చెప్పాడు, నా దృష్టికి తెచ్చాడు. ఇదేంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు పర్చేస్ చేసినటువంటి భూమి ఇది. ఈ భూమి ఎవరికో పట్టాలు ఇచ్చాం, వాళ్ళు ఇతరులకి అమ్మేశారు. ఆ ఇతరులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పట్టా ఒకటి పేరునుంది, భూమి మీద ఇంకోరున్నారు. దానికి ఇప్పుడు ఇంకొక వేరే మార్గం చేయమని తహసీల్దార్కి చెప్పాను. ఆయన కూడా ఒక ఆలోచనతో వచ్చారు ఇక్కడికి. రేపటి నుంచి ఈ అమ్మిన వారు ఎవరు, కొన్నవారు ఎవరు, వారి పేరున నోటీసులు ఇస్తారు. ఇచ్చి పూర్వం అమ్మినోడిది క్యాన్సిల్ చేసి ఇక్కడ కొత్తోడి పేరున పట్టా ఇచ్చేసి ఏర్పాటు చేయడానికి తహసీల్దార్ అన్ని ఏర్పాట్లు చేస్తాడని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. 20 రోజులు పడుతుంది అది మొత్తం కార్యక్రమం. 20 అంటే జనవరి ఎండకి పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ పేరున వచ్చిన తర్వాత మీరు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు పడగొట్టు కట్టుకోవడం గట్రా చేసుకోవచ్చు. ప్లాను అప్రూవల్కి కూడా ఇటీవల మున్సిపాలిటీల్లో వెడల్పు రోడ్లు ఉంటే కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీలు లేదన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రత్యేకమైన పద్ధతిని, ప్రొసీజర్ని ఇక్కడ తెచ్చాం. అందుకోసం మీరు కూడా ఇల్లు కొత్తవి కట్టుకోవచ్చు. ఈ రోడ్లలో కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, ఈ రోడ్లలో కూడా ఉంది. అందుకోసం కొత్త వాళ్ళు అది మారిన తర్వాత, పట్టాలు మారిపోయిన తర్వాత కట్టుకోండి అని మనం చేస్తున్నాం. తర్వాత ప్రభుత్వంకి సంబంధించి ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నాం. మొదట మీకు పింఛన్ ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతామని మీకు మాట ఇచ్చాం. అది 3 సార్లు పెంచాం. ఇప్పుడు 4వసారి ఈ నెలే 2,750 పుచ్చుకుంటున్నటువంటి పింఛన్దారులకు 3,000 రూపాయలు ఈ నెల మీకు అందించడం జరుగుతుందని మీకు సందర్భం. మనకు ఇక్కడ నుంచి 3,000 రూపాయలు వస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు సాధు వైకుంఠరావు, చల్లా శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, పైడి రాజారావు, పొన్నాడ రిషి, గన్నిరాజు, కట్టబాబు, శోభన్, కన్నబాబు, మెరక సూర్యనారాయణ, బలగ గణపతి పట్నాయక్, టంకాల బాలకృష్ణ, ఎండ రమేష్, కామేశ్వరి, జ్యోతి, విజయ తదితరులు పాల్గొన్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్రకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. బూర్జ మండలం ఉప్పినివలస సచివాలయం పరిధిలోని నామాల లక్ష్మీపురం, సింగనపాలెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అందిన పథకాలను వివరిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సుమారు 26 లక్షల నిధులతో
నామాల లక్ష్మీపురంలో, అలాగే సుమారు 23 లక్షల నిధులతో సింగన్నపాలెంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలై కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఈ 4.5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణమనాయుడు, బుడుమూరు సూర్యారావు, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, యూనియన్ నాయకులు అరుగుల గణేష్ ఎన్ బలరాం హెచ్చరించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు అమలుకై 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శన వినూత్నంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమోదలవలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తొంగలో తొక్కడం అన్యాయమని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణరాజు, ఆకుల శంకర్, అరుగుల రాము, ఏ శేఖర్, బి గణేష్, డి సురేష్ కుమార్, ఎం అప్పన్న, ఎస్ శివరాం, డి యుగంధర్, కె బాలరాజు, ఎం నారాయణరావు, డి సురేష్ కుమార్, ఎం అప్పన్న, ఎన్ పార్వతి, ఆర్ ఈశ్వరమ్మ, డి లక్ష్మి, కె అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు 14వ రోజు సమ్మెలో భాగంగా ఉరితాలతో ఉరేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు సమ్మెకు మద్దతు తెలిపిన యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వాగ్దేవి మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మె బాట పట్టారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, న్యాయపరమైన డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని అన్నారు. పాదయాత్రలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు కుడారై మహోత్సవం జరుగునని, అలాగే 14వ తేదీన గోదా కళ్యాణం ఆలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గోదా కళ్యాణాన్ని తిలకించి గోదా రంగనాథుల అనుగ్రహానికి పాత్రలు కావాలని అర్చకులు కోరారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 22 రోజులుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దున్నపోతుకు వినతి పత్రం అందజేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నా స్పందించకపోగా సమ్మె విరమించి విధుల్లోకి హాజరు కాకపోతే తొలగిస్తామని అధికారులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. బెదిరింపు పద్ధతులు మానుకొని వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఆర్టీసీ నిత్యావసర ధరలు పెరుగుతూ వేతనాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ శ్రీకాకుళం ప్రాజెక్ట్ నాయకులు టి రాజేశ్వరి, దేవి, ఈ అప్పలనరసమ్మ, జి రాజేశ్వరి, కృష్ణభారతి, సుశీల, మల్లేశ్వరి, రోజా, లక్ష్మి, ఎన్ పార్వతి, చిట్టితల్లి, ఎం నాగపద్మ, ఎస్ దమయంతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటలోనే పరిష్కారాన్ని వైద్య సేవల్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ పిలుపునిచ్చారు. గార మండలం అంపోలు 3వ సచివాలయం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని అన్నారు. రోగులకు అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారని, ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, CHOలు, ANMలకు అప్పగించామని వివరించారు. ఆయా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరిగే ఈ 2వ దశ కార్యక్రమంలో జిల్లాలో అన్ని ఇళ్లలో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవ అనంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, DCMS చైర్మన్ గొండు కృష్ణమూర్తి, అగ్రి మిషన్ సభ్యులు గొండు రఘురాం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలోని గడ్డగొర్లిపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో యువ నాయకుడు మజ్జి మురళీమోహన్, రొప్ప కృష్ణ, సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పర్యటించి సమస్యలను సమీక్షించారు. గ్రామ పెద్దలు యువతతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొబ్బరి మొక్కలను నాటారు. గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ దంపతులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరంను పురస్కరించుకొని తమకు శుభాకాంక్షలు చెప్పేందుకు విచ్చేసిన ప్రజానీకంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం అని, అందుకు మనమందరం వారి అభిప్రాయాలకు గౌరవించే బాధ్యతగా భావిస్తూ ముందుకు పయనించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలన విధానాన్ని కాదని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, శాంతియుత సహజీవనానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయకత్వం కావాలనుకుంటున్న తరుణంలో ఇదే భావనతో ప్రజాస్వామ్యవాదిగా ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ విషయాన్ని ప్రజల్లో దృఢపరచడానికి మనమంతా చేయి కలిపి ముందుకు పోవాలని కోరారు. ఇదే సందర్భంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పై అంశానికి వత్తాసు పలికిన తీరు ప్రశంసనీయమని తాము అభినందిస్తున్నామని తెలిపారు. పాము కాటుతో భవానీ మాలధారణలో ఉన్న యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం 1 గంట సమయంలో సన్నిధానంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన చిలక పవన్ నిద్రిస్తుండగా పాము కాటు వేసిందని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. మాలధారంలోనే చేతికందిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అయ్యారు. గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన శ్రీకాకుళం నగర పరిధి బాస్కెట్బాల్ టోర్నమెంట్ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. డిసెంబర్ 30 నుంచి 3 రోజుల పాటు ఫ్లడ్ లైట్ల వెలుతురులో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మైదానం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు శ్రీకాకుళం రూరల్ మండల డిప్యూటీ తహసీల్దార్ BVVN రాజుతో కలిసి బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ MSR కృష్ణమూర్తి బహుమతులు, పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం క్రీడా మైదానంలో అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ MD కాసిం ఖాన్ జన్మదిన వేడుకలతో పాటు నూతన సంవత్సర వేడుకలను MSR ఆధ్వర్యంలో క్రీడాకారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ గేమ్ ద్వారా ఉద్యోగాలు పొందిన MD హఫీజా, సచివాలయం ఉద్యోగం సాధించిన జయచంద్రలను సత్కరించారు. బాస్కెట్బాల్కు 3 దశాబ్దాలకు విశేషంగా సేవలు అందిస్తున్న MSRను కోచ్ అర్జున్ రావు రెడ్డిలను క్రీడాకారులు, తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి MSR కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెపెత్ తక్రా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మురళి, శ్రీనివాస్, B సోములు, వేణుగోపాల్, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL నెట్వర్క్ ఆధునీకరణపై మరింత దృష్టి సారించింది. సంస్థ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చనుంది. ఇందుకోసం HFCL లిమిటెడ్కు 1127 కోట్ల విలువ చేసే భారీ ఆర్డర్ను ఇచ్చింది. BSNL చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్గ్రేడ్ కేవలం
కంపెనీ బ్రాడ్బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4G సేవలను అందించడంతో పాటు 5G సర్వీస్ పైన దృష్టి పెడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా నెట్వర్క్తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నామని HFCL వెల్లడించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ మీట్లో స్థానిక PSNMS స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు HM ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు. అనిశెట్టి దినేష్, అనిశెట్టి యోగి సోదరులు తృతీయ స్థానం పొంది మెడల్స్, ప్రశంసా పత్రం సాధించడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సదాశివుని శంకర్రావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు పైడి భాగ్యలక్ష్మి ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరింత ఉన్నత దిశగా మరిన్న విజయాలను సాధించాలని దీవించారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మంగళవారం విద్యార్థులతో కలిసి SFI నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హర్షులు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో పెంచిన స్పెషల్ ఫీజుల వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా OSP యాప్ ద్వారా ఫీజులు కట్టడాన్ని ఆపాలన్నారు. ఈ నూతన విద్యా విధానంలో డిగ్రీ రంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వెంటనే డిగ్రీ కాలేజీల్లో స్పెషల్ ఫీజులు రద్దు చేయాలని, ఆపై కాలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వమే కళాశాలకు నిధులు ఇవ్వాలని కోరారు. కానీ కాలేజీ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల దగ్గర స్పెషల్ ఫీజుల రూపంలో వసూలు చేయడం దారుణమని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబు సీఎం అవుతారని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకర్, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు SC ST మైనారిటీ జిల్లా అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు అశోక్ కుమార్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు చేపడుతున్న పాదయాత్రకు ఈరోజు గొండు శంకర్ సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సింగపురం వరకు వారితో పాటు శంకర్ పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పంగ సత్యనారాయణ, TNSF నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, బైరి మాజీ సర్పంచ్ ఎడ్డు అమ్మన్నారావు, పంగ రమేష్, గొండ సింహాచలం, సోమినేని ప్రసాద్, సింహ శ్యామసుందర్, సాధు గణపతి, బలగ శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వుల నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మార్కెట్లో ఆవాలు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇలా చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో నువ్వుల నూనె ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడడానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నిపుణులు. రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులలో 40% నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధ గుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనెల రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మీ డైట్లో నువ్వుల నూనెను యాడ్ చేసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం. నువ్వుల నుంచి తయారు చేస్తారు. ఈ తినదగిన నూనెను మన వంటకాల్లో కూడా వాడచ్చు. దీనికి సహజంగానే మంచి రుచి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. 1 టీ స్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములు ఉంటాయి. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తుంది. నువ్వుల నూనె చర్మం కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొరకి చేరుకుని చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ E, UV కిరణాలు కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనె మీ శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే నువ్వుల నూనెతో చలికాలంలో మసాజ్ చేయడం ఉత్తమం. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావాల్సిన వేడి దొరుకుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మీ వాతాన్ని కూడా సమతుల్యం చేయగల సామర్థ్యం నువ్వుల నూనెకు ఉంది. అయితే వేసవి కాలంలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే నువ్వుల నూనె శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్ళవాపు, పంటి నొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ళ నొప్పులకు సంబంధించిన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనె ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతంలో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే గాయాలు మానుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చుక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.